హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 36కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈరోజు జరిగే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పురాణ కథలు, మౌంటైన్ వాళ్ళకి పిల్లలకు నచ్చిన అంశంపై సొంత మాటల్లో చెప్పించటం, స్కై గ్రూప్ వాళ్ళకి పండుగలు అనే 3 అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై వారితో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా చిత్రాల కార్డుతో కథను చెప్పించాలి. ఆల్రెడీ డే 35లో కూడా కథను చెప్పించడం జరిగింది. ఈరోజు దానికన్నా కొంచెం బెటర్గా వాళ్ళతో కథను చెప్పించాలి. తాబేలు కుందేలు కథ. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి అమాయకత్వం అనే కథను ఈరోజు చదివించాలి. మనం డే 35లో ఈ కథను వివరించడం జరిగింది. ఈరోజు విద్యార్థులతో ఈ కథను చదివించాలి. మా విద్యార్థులు ఏ విధంగా చదివారో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నిన్న ఈ కథ గురించి చెప్పారు కదా, ఈరోజు నిన్నటి కన్నా బెటర్గా చెప్పాలి ఈ కథని. నిన్న ఒక్కొక్క ఇక్కడ పిక్చర్ గురించి వివరిస్తూ చెప్పారు కదా, ఇప్పుడు ఓవరాల్గా కథని చెప్పాలి. చెప్పండి, స్టార్ట్ చేయండి. కథ పేరు అని స్టార్ట్ చేయండి. కథ పేరు తాబేలు కుందేలు. తాబేలు కుందేలు. కథ ఎలా స్టార్ట్ చేయాలి? అనగనగా కుందేలు తాబేలు ఉండేవి. కుందేలు తాబేలు ఉండేవి. అప్పుడు నీకన్నా నేనే స్వీట్గా ఉరుకుతా, పరిగెత్తుతా. కుందేలుకి గర్వం ఎక్కువగా ఉండేది. తాబేలు చిన్నగా నడుస్తుందని, కుందేలు చాలా ఫాస్ట్గా వెళ్తుందని ఎప్పుడూ కూడా గర్వపడుతూ ఉండేది. తాబేలును కూడా అలా అని ఏడిపిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఉరుకుతాం. ఒకరోజు ఆ రెండు కలిసి పరుగు పందెం పెట్టుకున్నాయి. అలా చెప్పాలి. కథలాగా చెప్పాలంటే అలా. మనం కథ చదివేటప్పుడు ఎలా ఉంటుంది, వాక్యాలు ఆ రూపంలో చెప్పాలి. ఒకరోజు కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాము అనుకున్నాయి. అనుకొని ఏం చేశాయి? పరుగు పందాన్ని స్టార్ట్ చేశాయి. కుందేలేమో పరిగెత్తుతుంది. ఎలాగైనా మామూలుగా కుందేలు చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా తాబేలు కన్నా. సో ముందు చాలా వేగంగా పరిగెత్తింది అనమాట కుందేలు. తాబేలు చిన్నగా వెళ్తుంది. కుందేలుకి క్యారెట్స్ దొరికినాయి. అప్పుడు కుందేలుకి సడన్ గా క్యారెట్లు కనిపించాయి. అక్కడ తిని నిద్రపోయింది. కుందేలు ఏం చేసింది? వెనకాలకు చూసింది. తాబేలు ఎక్కడా కనిపించలా. ఈ తాబేలు వచ్చేసరికి చాలా టైం పట్టుద్దులే, ఇక మనం ఇవి తినేయచ్చు అనుకుంది. తిన్న తర్వాత ఏం చేసింది? నిద్రపోయింది. తర్వాత ఏం జరిగింది? కానీ తాబేలు మాత్రం వెళ్తూనే ఉందన్నమాట. ఈ నిద్రపోయి లేసేసరికి కుందేలు ఏం జరిగింది? తాబేలు అక్కడికి వెళ్ళిపోయింది, గమ్యానికి చేరుకుంది. ఎవరు గెలిచారు? తాబేలు గెలిచింది. మరి కుందేలు గెలిచిందా? గెలవలేదు. అందుకే ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అన్నమాట. అర్థమైందా? ఓకే మమ్మీ, కథ పేరేంటి? ఓకే, నువ్వు స్టార్ట్ చేసి చదువు నాన్న. ఫస్ట్ పేరు చదువు. ఒక ఊరిలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. ఒకరోజు అనుకోకుండా అతనికి 10 లక్షల లాటరీ వచ్చింది. అతనికి లాటరీ వచ్చిన విషయం కొంతమంది మోసగాళ్లకు తెలిసింది. అతడి వద్ద నుండి ఎలాగైనా డబ్బులు కాజేయాలి అనుకొని సిద్ధయ్య
ఇంటికి కాపలాగా కొరకు 4 కుక్కలు కొనుగోలు చేసి వాటిని తీసుకొని ఇంటికి వచ్చాడు. వస్తున్నాడు. మార్గ మధ్యలో మోసగాళ్ళు అతనిని చూశారు. నువ్వు చదువు నాన్న తర్వాత నుంచి. ఒకడు అతనిని వద్దకు వచ్చి, ఏంటి బాబు, సింహాలు వెంటబెట్టుకొని వస్తున్నావు అని అన్నాడు. ఏంటి వీడు పిచ్చోడా అని అనుకొని సిద్ధయ్య ముందుకు వెళ్ళాడు. మరొక మోసగాడు వచ్చి, సింహాలు ఎందుకయ్యా నీకు అన్నాడు. అప్పుడు సిద్ధయ్యకు పూర్తిగా నమ్మకం కుదిరింది. ఓకే, నువ్వు అక్కడ ఆపు. నువ్వు కంటిన్యూషన్ చేయి. కుదిరింది దగ్గర నుంచి. ఇదిగో అమ్మా, నువ్వు చూడవా తను చదివేటప్పుడు? నేను తెస్తుంది కుక్కలు కాదు, సింహాలే అనుకున్నాడు. వాటిని అక్కడే ఒక చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంతలో ఆ మోసగాళ్ళు రాత్రి 12 గంటలకి అతని ఇంటికి వచ్చి ఇంట్లో డబ్బును మొత్తం తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్. తెల్లవారుజామునే చూసేసరికి దొంగతనం జరిగింది. ఏడుస్తూ చెట్టు దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ చెట్టుకి కట్టేసిన కుక్కలు ఉన్నాయి. అంటే దొంగలు నాకు సింహాలు అని అబద్ధం చెప్పి మోసం చేశారని తెలుసుకున్నాడు. ఓకే, వెరీ గుడ్. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రాయడం. ఇందులో భాగంగా కథలో నచ్చిన అంశంపై బొమ్మలు వేసి వాటి పేర్లను రాయించాలి. ఇక్కడ తాబేలు కుందేలు కథలో వాళ్ళకి నచ్చిన బొమ్మలను గీయించి వాటి పేర్లను రాయించాలి. ఓకే, నెక్స్ట్ ఏ బొమ్మ వేస్తారు? క్యారెట్ బొమ్మ వేయండి. ముందుగా క్యారెట్ పేరు కూడా రాయండి, దాని పేరు కూడా రాయండి. బొమ్మ గీస్తారు? కొండ బొమ్మ గీయండి, ట్రై చేయండి. కొండ అని రాయండి. కుందేలు వెయ్యమ్మా, వెయ్యి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కథలోని పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయించి తప్పులను సరిదిద్దాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఏదైనా ఒక అంశంపై చర్చ జరిపి దాని గురించి రాయించి తప్పులను సరిచేయాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ముక్క తిప్పే ఆటను ఆడించాలి. ఈ ఆటను ఏ విధంగా ఆడించవచ్చో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ముందుగా మనం ఈ విధంగా అక్షరాలను చిన్న చిన్న స్లిప్పుల మీద రాయాలి. తర్వాత ఈ స్లిప్పులన్నిటినీ తిప్పి పెట్టాలి, కనిపించకుండా అటువైపు తిప్పి పెట్టాలి. ఇప్పుడు విద్యార్థులతో వీటిని ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఈ మొక్కని అంటే ఈ పేపర్ స్లిప్ని తిప్పి ఆ స్లిప్ మీద ఏ అక్షరం అయితే వచ్చిందో ఆ అక్షరంతో మొదలయ్యే పదాలను చెప్పించవచ్చు. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఆడించే ఆట కాబట్టి వాళ్ళతో పదాలు చెప్పిస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థిని కూడా పిలిచి ఆ విద్యార్థితో ఈ పేపర్ని స్లిప్ని తిప్పించి దాని మీద ఏ అక్షరం అయితే వచ్చిందో ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాన్ని మనం చెప్పించాలి. ఈ అని వచ్చింది కాబట్టి ఈతో స్టార్ట్ అయ్యే విధంగా వాళ్ళకి ఏ పదం అయితే చెప్పగలరో ఆ పదాన్ని చెప్పించాలి. ఈ విధంగా స్ట్రీమ్ గ్రూప్లోని విద్యార్థులందరితో కూడా ఈ ఆటను ఆడించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో పదాల అంత్యాక్షరి, స్కై గ్రూప్ వాళ్ళతో పదాలతో కథ రాయటువంటి యాక్టివిటీస్ని చేయించాలి. వీటికి సంబంధించిన వీడియోస్ని ఇంతకు ముందు వీడియోస్లో చూపించడం జరిగింది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి యాక్టివిటీ వచ్చేసి గణిత సంభాషణ. ఇందులో భాగంగా
స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కూడిక పైన మౌఖిక ప్రశ్నలు, మౌంటైన్ వాళ్ళకి పంటల క్యాలెండర్ సహాయంతో గణితానికి సంబంధించిన సంభాషణ చేయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో న్యూస్ పేపర్లోని క్రీడలకు సంబంధించిన అంశాలపై గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి స్థాన విలువల చార్టును చదివించాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇక్కడ సంఖ్యా పోలికలో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆరోహణ క్రమంలో సంఖ్యలను అమర్చడం అనేది నేర్పించాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. ఓకే పిల్లలు, మనం నిన్న ఏ ఆర్డర్ నేర్చుకున్నాం? అసెండింగ్ ఆర్డర్. మరి అసెండింగ్ ఆర్డర్లో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి అరేంజ్ చేయాలని చెప్పాను? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కా? సో దాన్ని ఇంగ్లీష్ వర్డ్స్లో చెప్పండి. స్మాల్ టు బిగ్. సో ఈ రోజు కూడా నేను ఇక్కడ నెంబర్స్ చెప్పండి. ఫస్ట్ ఈ నెంబర్ ఎంత? 13. ఇది 74. ఇది 29. అందరూ ఒకేసారి అరవకండి. నువ్వు చెప్పరా ఈ నెంబర్ ఎంత? 95. నువ్వు చెప్పు ఈ నెంబర్ ఎంత? 80. 80. 18 కాదు, 18 18 అంటారు. 80. ఇప్పుడు వీటిల్లో పెద్ద నెంబర్ ఏదో చెప్పాలి. నేను అడిగిన వాళ్ళే చెప్పండి, ఓకేనా? స్క్రీవెన్ నువ్వు చెప్పు, వీటిలో బిగ్ నెంబర్ ఏది? బిగ్ నెంబర్ అంటే పెద్ద నెంబర్. పెద్దది ఏది ఇందులో? 80 పెద్ద నెంబరా? రైటేనా? మిగిలినవి కూడా కంపేర్ చేసి చెప్పండి. ఏది పెద్దది? 95 పెద్దది. 80 కాదు పెద్దది. పెద్ద నెంబర్ ఏది? 95. ఓకే, ఇంకా 4 నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ 4 నెంబర్స్లో పెద్దది ఏది? 80. ఓకే, నువ్వు చెప్పమ్మా ఈ మూడిట్లో పెద్దది ఏది? 74 తీసి అక్కడ ఆర్డర్లో పెట్టండి. ఇలా పెట్టాలి, ఇలా 74, ఇది 80, నెక్స్ట్ 95. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి కంపేర్ చేయండి. ఏది పెద్దది? 29 అనేది పెద్ద నెంబర్. తర్వాత మిగిలింది ఎంత? 13. ఇప్పుడు నెంబర్స్ని మనం ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి పెట్టాం? పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ వరకు. బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. నిన్న ఏ రకంగా పెట్టాం? చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్. నిన్న స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసాం, దాన్ని అసెండింగ్ ఆర్డర్ అన్నాం. మరి ఈ రోజు ఎలా చేసాం? దానికి రివర్స్లో చేసాం, బిగ్ టు స్మాల్ అరేంజ్ చేసాం. మరి ఈ ఆర్డర్ని ఏమంటాం? డిసెండింగ్ ఆర్డర్ అని అంటారు. ఏమంటారు? డిసెండింగ్ ఆర్డర్. నిన్న చెప్పింది అసెండింగ్ ఆర్డర్. ఈరోజు డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి అరేంజ్ చేస్తాం? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు. బిగ్ టు స్మాల్. ఓకే, తర్వాత చతుర్విధ ప్రక్రియల్లో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఈ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ని స్ట్రాల ద్వారా నేర్పించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో సబ్ట్రాక్షన్పై వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీ సహాయంతో చేయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా మల్టిప్లికేషన్పై వర్డ్ ప్రాబ్లమ్స్ని ఇవ్వాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్ని, అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి 7up గేమ్ని, స్కై గ్రూప్ వాళ్ళతో ఎంతెంత మంది ఆటను ఆడించాలి. ఇక్కడ మనకి కొత్తగా వచ్చింది 7up గేమ్ కాబట్టి ఆ గేమ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం స్టూడెంట్స్ని ఈ విధంగా సర్కిల్లో నిలబెట్టాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ని ఉన్నారనుకోండి. ఈ 10 మెంబర్స్ని ఈ విధంగా సర్కిల్లో నిలబెట్టిన తర్వాత మనం ఇక్కడ స్టూడెంట్స్తో నెంబర్స్ చెప్పించాలి. 1 2 3 4 5 6 7 అని ఎవరి దగ్గర అయితే వచ్చిందో ఆ స్టూడెంట్తో 7up అని చెప్పించి ఒక డైరెక్షన్ చెప్పమనాలి. అంటే హ్యాండ్స్తో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చూపించమనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు చూపించాడు అనుకోండి, ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అటువైపు నుంచి స్టూడెంట్స్ మళ్ళీ 1 దగ్గర నుంచి నెంబర్స్ స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 ఎవరి దగ్గరికి అయితే వస్తుందో మళ్ళీ వాళ్ళు 7up అని హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేయడంతో పాటుగా వాళ్ళు డైరెక్షన్ చూపించాలి, అంటే లెఫ్ట్ సైడా రైట్ సైడా అని. సో వాళ్ళు ఏ డైరెక్షన్ వైపు అయితే చూపిస్తారో అటువైపు నుంచి విద్యార్థులు మళ్ళీ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. మళ్ళీ 7 నెంబర్ ఎవరి దగ్గర అయితే వస్తుందో వాళ్ళు 7up అని అనాలి. మళ్ళీ తిరిగి వాళ్ళు హ్యాండ్తో డైరెక్షన్ చూపించాలి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. ఈ విధంగా ఈ ఆటను ఆడించాలి.
తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్టులో మొదటి యాక్టివిటీ వచ్చేసి రీడింగ్ స్టోరీ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ ఇవ్వబడిన సెంటెన్స్ ఏంటంటే, దేర్ వర్ 2 big trees ఇన్ ఏ ఫారెస్ట్, వన్ డే ఏ టైగర్ శాట్ అండర్ ఏ ట్రీ అనే సెంటెన్స్ ఇవ్వబడింది. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఈ సెంటెన్స్ 1తో పాటుగా ఎనదర్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇట్ సా ఏ మంకీ ఆన్ ద ట్రీ. స్కై గ్రూప్ వాళ్ళకి ఈ 2 సెంటెన్సెస్ ప్లస్ ఇంకొక సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ద టైగర్ వెయిటెడ్ ఏ లాంగ్ టైమ్ అండర్ ద ట్రీ. ఈ పారాగ్రాఫ్ని మనం బోర్డు పైన రాసి వారితో చదివించాలి. తర్వాత ఐడెంటిఫై ద వర్డ్స్లో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో 5 వర్డ్స్, మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో 8 వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళతో 10 వర్డ్స్ని మన స్పెల్లింగ్స్తో చదివించాలి. తర్వాత అవే వర్డ్స్ని నోట్బుక్లో రాయించాలి. There were 2 big trees in a forest. One day a tiger sat under a tree. It saw a monkey on the tree. The tiger వెయిటెడ్. waited a long time under the tree. There స్పెల్లింగ్తో చెప్పు. ఆ, ఆ, ఆ. వెరీ గుడ్. దీనితో మనకు డే 36కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మనకి మెయిన్ ఈ GFLN ప్రోగ్రామే ఇంపార్టెంట్ కాబట్టి రిమైనింగ్ లెసన్స్ కన్నా కూడా దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పిల్లలకి చెప్పించాలి. కాబట్టి మనం మన రికార్డుతో పాటుగా అంటే టీచర్స్ డైరీతో పాటుగా స్టూడెంట్స్ నోట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వారితో ప్రతిరోజు కూడా ఈ యాక్టివిటీకి సంబంధించిన నోట్స్ అనేది మనం రాయించాలి. రేపటి నుంచి అంటే ఫిబ్రవరి మంత్కి సంబంధించి అంటే 2nd డేట్ నుంచి ఏ రోజు ఆ రోజు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు అలాగే మౌంటైన్ స్కై గ్రూప్ వాళ్ళ యొక్క నోట్బుక్ను కూడా వాటిపై కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.